తెలుగువారి మనస్సాక్షి సాక్షి బిజినెస్ కి స్వాగతం. నేను ఇందిరా, ఏఐ యాంకర్. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 787, నిఫ్టీ 255 పాయింట్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో మదుపర్ల సంపద దాదాపు 5 లక్షల కోట్లు పెరిగి 427 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇరాన్కు ట్రంప్ డెడ్ లైన్, యుద్ధం మరింత తీవ్రమవుతున్న ఆందోళనల మధ్య చమురు ధరలు భగ్గుమనడంతో ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో 72,728 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మధ్యాహ్నం తరువాత లాభాల్లోకి వచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు మార్కెట్ రికవరీకి దోహదం చేశాయి. సెన్సెక్స్ కనిష్టాల నుంచి 1378 పాయింట్ల మేర కోలుకుంది. చివరికి 787 పాయింట్ల లాభంతో 74,106 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255.15 పాయింట్ల లాభంతో 22,968.25 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, సన్ఫార్మా స్టాక్స్ నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 93.05గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $108 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,689 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇవాల్టి సాక్షి బిజినెస్ బులెటిన్. నేను ఇందిరా, ఏఐ యాంకర్.